ప్రస్తుతం భారతదేశానికి ఈ యుద్ధం సందర్భంలో ఒక లాభం జరుగుతుంది. అయితే భారత కంపెనీలకు లాభం, ఆ కంపెనీల లాభం వలన మనకు వచ్చేటటువంటి పన్నులో లాభం, మనకి జిఎస్టి. అది ఏంటంటే మన దగ్గర రిఫైనరీలు ఉన్నాయి, నయారా దగ్గర ఉంది, రిలయన్స్ వాళ్ళ దగ్గర ఉంది, అదాని వాళ్ళ దగ్గర ఉంది రిఫైనరీ. ప్రస్తుతం వెనిజులా, ఇరాన్, రష్యా మూడు ఆయిల్స్ ని భారీగా శుద్ధి చేస్తుంది భారతదేశం. ఈ శుద్ధి చేస్తున్న ఆయిల్ ని శుద్ధి చేసినందుకు గాను వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఆయిల్ సంక్షోభంలో మనకి ఉపయోగపడుతున్నది అదే. చివరి 19 షిప్పులు కూడా ఆన్ ది వేలో ఉన్నాయి. దాదాపుగా 7-8 షిప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకొక 10 షిప్పుల దాకా వస్తున్నాయి. మనకి అడ్డుపడబోమని ఇరాన్ చెప్పడం, ప్లస్ ఆ శుద్ధి చేసినటువంటి వాటిని మనం ట్రాన్సాక్షన్ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో అయితే ఆయిల్ పరంగా మనం ఒక పక్కన ఇటు నష్టం ఫేస్ చేస్తున్నాం. వాస్తవంగా 1,50,000 నుంచి 1,70,000 బ్యారెల్స్ పర్ డే మనం కొనడం తగ్గించాం. ఈ శుద్ధి చేసేటటువంటి వాటి నుంచి మనకు లభించినటువంటి వనరుల కారణంగా రాబోయే రోజుల్లో యుద్ధం సందర్భంగా మనం ఒక పక్కన నష్టపోతూనే లాభపడటం అన్నటువంటిది ఒక భారతదేశానికి సాధ్యమైంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా నష్టపోయింది, ఇజ్రాయెల్ నష్టపోయింది, ఇరాన్ నష్టపోయింది, గల్ఫ్ దేశాలు నష్టపోయినాయి. రష్యా, చైనా లాంటి ఆయుధాలు అమ్ముకుని లబ్ధి పొందితే ఆయిల్ శుద్ధి ద్వారా లబ్ధి పొందింది భారత్ అన్నటువంటిదే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ మాట.